అభ్యసింపచేయడం. డ్రైవింగ్ నేర్చుకుంటున్నాం, బండి చూపించి ఎక్కి కూర్చో, స్టార్ట్ చేసుకో, పో అని చెప్తే పోతాడా? లేదు. నువ్వు అభ్యసింపచేయాలి. డ్రైవింగ్ ఇలా ఉంటుంది, క్లచ్ ఇలా పట్టుకోవాలి, యాక్సిలేటర్ ఇలా ఇవ్వాలి, బ్రేక్ ఇటువంటి సందర్భంలో ఇవ్వాలి. వానికి నేర్పించి అభ్యసింపచేస్తే వారి పర్ఫెక్ట్గా నడిపిస్తాడు. నీ కుమారులకు దేవుని వాక్యం అభ్యసింపచేయండి. రిపీటెడ్లీ యూ నీడ్ టు రిపీట్ ఇట్. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మళ్ళీ చెప్పు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని మనం తరచుగా చెప్పుకొని సండే ఇక్కడ నిలబెట్టినా అది పూర్తిగా చెప్పలేదు. మర్చిపోయాడు. ఇంట్లో మంచిగా చెప్పాడు, కారులో వస్తున్నప్పుడు కూడా బాగానే చెప్పాడు, ఇక్కడ నిలబడినప్పుడు మాత్రం తడబడ్డాడు కదా. అప్పుడు మనం ఏం చేయాలి? బుద్ధిహీనుడు అని అనుకొని వదిలేద్దామా? మళ్ళీ చెప్పాలి, నేర్పించాలి. వాడు పర్ఫెక్ట్ అయ్యేంత వరకు నేర్పించుకోవాలి. దేవుని కృపలో మన పిల్లలు నడవడానికి మనం వారిని అభ్యసింపచేయాలన్నారు. వారి ఇంట కూర్చున్నప్పుడు, త్రోవర నడుచుచున్నప్పుడు, పండుకొనుచున్నప్పుడు, లేచుచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. అభ్యసింపచేసిన తర్వాత వాటిని జ్ఞాపకం చేసుకోవాలి, దానిని గురించి జ్ఞాపకం చేయాలి. వారి దేవుని హత్తుకొని జీవించినట్లు వారిని అభ్యసింపచేయాలి. వారు దేవుని కృపను పొందుకున్న బిడ్డలుగా, దేవుని చిత్తం నెరవేర్చు వారిగా, దేవునికి ఇష్టలుగా వారు నడవడం మొదలు పెడితే వారు సక్సెస్ అవుతారు. వారు సక్సెస్ అయినప్పుడే మనం సక్సెస్ అయ్యేది. మన పిల్లలు ఫెయిల్ అయినప్పుడు మనమేం సక్సెస్ కాలేదు. తరచుగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి వారి ఎదుగుదల కొరకు, వారి భక్తి కొరకు, వారి ప్రార్థనా జీవితం కొరకు. మనం వారిని పురికొల్పి జ్ఞాపకం చేసి వారిని ఆ ట్రాక్లో పెట్టి వారి స్వయంగా నడవగలిగిన స్థితికి వచ్చినప్పుడు మనకు నెమ్మది అవుతుంది. అప్పుడు దాకా మనం వారిని అభ్యసింపచేసి దేవుని కృపలో నడిపించాలి. కనుక మనము మన పిల్లలకు, మన మనమణులకు ముసలమ్మ ముచ్చట్లు కాదు నేర్పించాల్సింది, దేవుని భక్తిని నేర్పించాలి, దేవుని ప్రేమను నేర్పించాలి. మనం పొందిన విశ్వాసం వారిలోకి మనం పంపాలి. వారి దేవుని కృపలో ఎదగాలి, దేవునికి ఇష్టలుగా జీవించాలి, వారి దేవునికి ప్రియమైన బిడ్డలుగా నడవడానికి తగినట్లు మన జీవితాన్ని మనం సమర్పించుకోవాలి. ఇంకా అదే దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారములను తలంచుకొనుచు దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఇది ఎటువంటి సమయం? మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. వేగం కన్నా ప్రాణం మిన్న, అది చాలా ఇంపార్టెంట్. అతివేగంగా వెళ్ళడం కన్నా ప్రాణం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. మన జీవితాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినట్లు ప్రభు సన్నిధిలో సమర్పించాలి.